చాలా మందిలో సాయంత్రం అయ్యేసరికి లేదా ఉదయం లేవగానే పిక్కలు పట్టేసినట్టు ఉండడం, కాళ్ళు చాలా బరువుగా ఉండడం, ఒక్కొక్కసారి చాలా నొప్పులుగా ఉండడం ఇలాంటి సమస్యలన్నీ చూస్తూ ఉంటారు. దీనికి మన గుండెకి చాలా దగ్గర సంబంధం ఉందని చెప్పుకోవచ్చు. ఈ సమస్యని అశ్రద్ధ చేస్తే ఒక్కొక్కసారి అదే వెరికోజ్ వెయిన్కి దారితీస్తుంది. మన శరీరంలోని కాఫ్ మసిల్స్ అంటే పిక్క కండరాలని సెకండ్ హార్ట్ అని పిలుస్తారు. మన గుండె మన శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని ప్రసరిస్తే ఈ కాఫ్ మసిల్స్ అనేవి రక్తాన్ని మళ్ళీ గుండెకు చేరదీస్తాయి. అందుకే ఈ కాఫ్ మసిల్స్ యొక్క ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఈ కాఫ్ మసిల్స్లోని ఎక్కువ నొప్పి రావడం, అలాగే మన కాళ్ళు చాలా బరువెక్కిపోవడం ఇలాంటి సమస్యలు ఎక్కువసేపు నించుని పనిచేసే వాళ్ళల్లోనూ, అలాగే ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వాళ్ళల్లోనూ, ఇంకా అధిక బరువు ఉన్న వాళ్ళల్లోనూ చూస్తూ ఉంటాం. దీనికి ముఖ్య కారణం వచ్చి మన కాళ్ళకు చేరిన రక్తం మళ్ళీ తిరిగి గుండెకు చేరకపోవడం. ఇది ఒక్కొక్కసారి మన కాళ్ళ యొక్క వెయిన్స్లోను క్లాట్ అయిపోయి అది ఎక్కువ నొప్పి కలిగిస్తూ ఉంటుంది. ఈ కండిషన్ని అశ్రద్ధ చేస్తే మన కాఫ్ మజిల్స్లోని వాల్స్ డ్యామేజ్ అయిపోయి రక్తాన్ని మళ్ళీ తిరిగి వెనక్కి పంపలేక బ్లడ్ క్లాట్ అయిపోతూ ఉంటుంది. దీనివలన స్కిన్ ఇష్యూస్, అల్సర్స్, అలాగే బ్లీడింగ్కి కూడా దారితీస్తుంది. నిజం చెప్పాలంటే ఈ వెరికోజ్ వెయిన్స్ అనే కండిషన్ అసిమ్టమాటిక్. ఇది సివియర్ అయ్యే వరకు కూడా మనకి సిమ్టమ్స్ ఏమీ కనిపించవు. ఒక్కొక్కసారి లైట్గా స్పైడర్ వెయిన్స్లా కనిపిస్తాయి, లేదా ఇంటర్నల్గా బ్లడ్ క్లాట్ అయిపోతూ ఉంటుంది. ఈ వెరికోజ్ వెయిన్స్ అనేవి ఒక్కొక్కసారి హెరిడిటరీ వలన రావచ్చు, లేదా క్రానిక్ కాన్స్టిపేషన్ వల్ల రావచ్చు. ఒక్కొక్కసారి ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అంతేగాక ఎక్కువసేపు నించుని పనిచేసేవాళ్ళు, లైక్ సెక్యూరిటీ గార్డ్స్ అని, మెడికల్ ప్రొఫెషన్స్లో ఉండేవాళ్ళు, అలాగే హోటల్ సర్వీస్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కూడా ఈ వెరికోజ్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఈ వెరికోజ్ వెయిన్స్ ముఖ్యంగా ఆడవాళ్ళల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. 1 లేదా 2 ప్రెగ్నెన్సీస్ అయిన తర్వాత ఎక్కువసేపు నించుని పనిచేసే ఆడవాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. సాడ్ పార్ట్ ఏంటంటే వాళ్ళకి అసలు వెరికోజ్ వెయిన్స్ సమస్య ఉందని తెలియదు. సో ఎక్కువసేపు నించుని పనిచేసే వాళ్ళల్లో, లేదా ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వాళ్ళల్లో కూడా ఈ వెరికోజ్ సమస్యలు రాకుండా ఉండాలంటే ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఈ వెరికోజ్ వెయిన్స్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ ప్రివెంటివ్ మెథడ్ వచ్చి రోజులో కంప్రెసివ్ స్టాకింగ్స్ వేసుకోవడం. ఈ కంప్రెసివ్ స్టాకింగ్స్ అంటే మామూలు మన సాక్స్ లాగే ఉంటాయి, కాకపోతే మోకాళ్ళ వరకు ఉంటాయి. మామూలు మన సాక్స్లో ఎలాస్టిక్ అనేది పై భాగంలోనే ఉంటుంది, కానీ ఈ కంప్రెసివ్ స్టాకింగ్స్లో ఎలాస్టిక్ మొత్తం సాక్స్ అంతా ఉంటుంది. దీని ద్వారా మన లెగ్స్కి అది కంప్రెషన్ ఇచ్చి మన బ్లడ్ ఫ్లో మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. ఈ కంప్రెసివ్ స్టాకింగ్స్ అనేవి మీ కాళ్ళ సైజుని బట్టి మెడికల్ స్టోర్స్లో దొరుకుతుంది. రోజులో మీరు నించుని పనిచేసినంతసేపు కూడా ఈ స్టాకింగ్స్ వేసుకోండి. రాత్రి పడుకునే ముందు తీసేయచ్చు. వెరికోజ్ వెయిన్స్ రాకుండా ఉండాలన్నా, లేదా వచ్చినా తగ్గించాలన్నా ఇంకొక బెస్ట్ మెథడ్ వచ్చి లెగ్ ఎలివేషన్స్. రాత్రి మీరు పడుకునే ముందు మీ కాళ్ళని నిటారుగా 90 degreesకి గోడకి పెట్టండి. కనీసం ఒక 15 to 20 minutes అలాగే ఉంచండి. దీని ద్వారా మీ కాళ్ళల్లోని బ్లడ్ మళ్ళీ వెనక్కి ఫ్లో అయ్యి మీకు రిలీఫ్ ఇస్తుంది.